ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 17వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అయితే ఈరోజు శని దయతో మీ యొక్క జీవితానికి కొత్త దారి తెరుచుకుంటుంది. అయితే శని దయతో మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తెరవబోతుంది, ఏ విధమైనటువంటి కొత్త దారులు తెరుచుకోబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరి యొక్క మేలు చేస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. సో ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధువులకి అనుబంధువులకి చాలా ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు. అలాగే అందరితోనూ కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటిని మంచి చెడులను బేరీజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే వారికి ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మీకు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. శని మీ యొక్క రాశి అధిపతి కాబట్టి ఆయన చూస్తూ మీ పైన బలంగా ఉంది. సూర్యోదయం సమయానికి మనస్సులో ఒక సైలెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న కొన్ని విషయాలు ఈరోజు ఒక్కొక్కటిగా విడిపోవటం మొదలవుతాయి. ఉదయం లేవగానే మీరు కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇవాళ ఏదో కొత్తగా జరగబోతుంది అన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. అదే శని యొక్క ఆయన మీ మనస్సులోని ఆందోళనలు తీయటం మొదలు పెడతాడు. గత కొన్ని రోజులుగా మీరు చాలా ప్లాన్స్ వేసి ఏది సరిగ్గా కుదరడం లేదని బాధపడతారు కదా. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇంటి వాతావరణం కూడా కాస్త సాఫీగా ఉంటుంది. పెద్దవాళ్ళ మాటలు వినగానే మనస్సు మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించి ఇవాళ మీరు చేస్తే గనక మీలోని నెగిటివ్ ఎనర్జీ సడన్గా తగ్గిపోతుంది. శని అనుగ్రహం అంటే కష్టాల ద్వారా నేర్పించి చివరిలో బహుమతి ఇవ్వటం. ఈరోజు ఉదయం మీకు ఎవరో ఒకరు కాల్ చేయవచ్చు లేదా ఒక మెసేజ్ రావచ్చు. అది మీ యొక్క జీవితం కొత్త దిశలో తీసుకెళ్లే సంకేతం అవుతుంది. మొదట సీరియస్గా తీసుకుపోయిన తర్వాత అదే మీకు గోల్డెన్ ఛాన్స్గా కూడా అవుతుంది. ధన పరంగా చూస్తే ఉదయం కొన్ని చిన్న వ్యాయామాలు రావచ్చు, కానీ అవి అవసరమైన కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటే వారికి శుభ సమయం వచ్చేసి ఉదయం 8:30 నుండి 10 గంటల మధ్యలో ఉంటుంది. ఆ సమయానికి మీరు తీసుకునే
నిర్ణయం పెద్ద మార్పును తీసుకొని వస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో కనుక చూసుకున్నట్లయితే శని గ్రహం మీకు తన అసలు దయ చూపించడం పెడతాడు. అంటే మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఛాన్స్ ఈ సమయంలో ప్రత్యేకం అవుతుంది. మీరు ఒక పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక అనుకోని అవకాశం వస్తుంది. ఆఫర్ మీకు చిన్నదిగా అనిపించినా సరే దాన్ని తీసుకుంటే మాత్రం మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. అలాగే ఉద్యోగం ఉన్నవారు ఈరోజు మీరు బాస్ ముందు మాట్లాడే అవకాశం మీకు దొరుకుతుంది. మీరు చెప్పే మాటలు మీ యొక్క యజమాని మనస్సును గెలుస్తాయి. శని అనుగ్రహం వల్ల మీరు చాలా కూల్గా లాజికల్గా మాట్లాడుతారు. ఎవరైనా సరే మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడూ లేరని కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇక వ్యాపారం చేసే వారికి మధ్యాహ్నం అత్యంత శుభ సమయం. ఒక పెద్ద కాంటాక్ట్ కానీ లేదా కస్టమర్ కానీ మీ చేతిలోకి వస్తారు. అయితే శని చెప్పే పాఠం ఏమిటంటే అది ఆనందంగా కష్టపడి స్థిరంగా ఉండి ఆలోచించండి అనే మాటలను కనుక మీరు గమనిస్తే మీరు ఈ రోజు నుంచి ఎదుగుతారు దిశగా మొదటి అడుగు వేస్తారు. అయితే మధ్యాహ్నం 1:30 నుండి సమయం చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఏ పనిలో అయినా సరే కాస్త ఫోకస్ పెడితే ఫలితం వెంటనే కనిపిస్తుంది. అత్యధికంగా కూడా శని మీ యొక్క మనస్సు లోతట్లో మార్పును తీసుకొని వస్తాడు. మీకు సడన్గా ఇప్పటి నుండి నేను నా జీవితాన్ని నా దానిలాగా మార్చుకుంటా అన్న స్ఫూర్తి కూడా మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో మధ్యాహ్నం చిన్న చిన్న అపార్థాలు సర్దుమణుగుతాయి. చాలా రోజులుగా ఎవరితోనూ టెన్షన్ ఉన్నా ఈరోజు సడన్గా మాట్లాడే అవకాశం మీకు వస్తుంది. మీరు కష్టాలలో శాంతి ఉంటుంది. అంటే శని యొక్క దయ. ఇక సాయంత్రం మరియు సమయానికి అనేది కాస్త దారి తెరుచుకునే అవకాశం ఉంది. ఈ కాలంలోనే అసలైన మలుపు సమయం 4:30 నుండి 7 మధ్యలో శని ప్రభావం పీక్స్లోకి చేరుతుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒకటి అనుకొని సంఘటన ఎదుర్కొంటారు. మీరు ఏదో ఒక దానిని అది మొదట సీరియస్గా అనిపించిన ఆ తర్వాత చూసి అది మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకి పాత ఫ్రెండ్ కలవచ్చు, ఒక కొత్త ఆలోచన రావచ్చు, లేదా ఎవరో సలహా ఇవ్వవచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.